ఇది నా బ్రెయిన్ 2.0 కంప్లీట్ సిస్టమ్. ఇక టాస్క్, రేపటి టాస్క్ లేదా నా హ్యాబిట్స్, నా కోర్సెస్ లేదా ఈ వీక్‌లో ఏమేమి వీడియోస్ బయటికెళ్తున్నాయి, నా రీసెర్చెస్ ఏంటి, డే టైమ్ ఇది నేను ఎప్పుడు చేయాలి టాస్క్ మార్నింగా, ఆఫ్టర్‌నూనా, నైటా దాన్ని చదువుతున్నా కాబట్టి భగవద్గీత అవపడుతుంది. దాని నోట్స్ తీసుకుంటా ఇందులో. హౌ ఐ డూ మై ఫోకస్ వర్క్ అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నా. నీ లైఫ్‌లో ప్రతిరోజు జరిగే ఒక పని ఏదైనా ఉందా అంటే అది ప్రొకాస్టినేషన్. ఒకటి చేద్దాం అనుకుంటావు కానీ తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఒక గంట తర్వాత చేద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే అని స్కిప్ చేస్తూ ఉంటావు. దాన్నే ప్రొకాస్టినేషన్ అంటారు. సీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ అయిన ఒక డిసీజ్ ఏదైనా ఉందంటే అది ప్రొకాస్టినేషన్. యాక్చువల్‌గా అసలు ప్రొకాస్టినేషన్ ఎందుకవుతుందో తెలుసా? క్లారిటీ లేకపోవడం వల్ల. లైఫ్‌లో ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు డే టు డే లైఫ్‌లో వాళ్ళ టాస్క్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఏమేమి టాస్క్‌లు చేయాలి? నెక్స్ట్ మంత్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఏంటి? యాక్చువల్‌గా ఇయర్ గోల్స్ ఏంటి? అసలు లైఫ్ యొక్క విజన్ ఏంటి? లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారు డే టు డే లైఫ్‌లో? వాళ్ళు ఏమేమి ట్రాక్ చేస్తున్నారు? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా? ఇవేవి వాళ్ళు ట్రాక్ చేయలేకపోతున్నారు. ఒక లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. డే టు డే లైఫ్‌లో ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మన బ్రెయిన్ ప్రతి ఒక్కటి ఫిగర్ అవుట్ చేసుకోలేదు. దాని ద్వారా మనం ప్రొకాస్టినేట్ చేస్తాం. మన బ్రెయిన్ ఇంకా లేజీగా బిహేవ్ చేస్తుంది. అందుకని నేను నా కోసం బ్రెయిన్ 2.0 అనే ఒక నోషన్‌లో ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకున్నా. ఎక్కడైతే నేను నా నోట్స్‌ని తీసుకుంటా, నా ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేస్తా, నా గోల్స్, నా హ్యాబిట్స్, నా డే టు డే లైఫ్, నా టాస్క్, నా మంత్ ప్లానింగ్ ప్రతి ఒక్కటి అందులోనే జరుగుతుంది. ఈరోజు నీకు నా బ్రెయిన్ 2.0ని చూపించబోతున్నాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది నా బ్రెయిన్ 2.0 కంప్లీట్ సిస్టమ్. ఇక్కడనే నేను డైలీ పొద్దున్న లేచిన తర్వాత ఎవ్రీ మార్నింగ్ నేను వచ్చిన తర్వాత ఇదే ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడనే నేను నా టుడే టాస్క్, రేపటి టాస్క్ లేదా నా హ్యాబిట్స్, నా కోర్సెస్ లేదా ఈ వీక్‌లో ఏమేమి వీడియోస్ బయటికెళ్తున్నాయి, నా రీసెర్చెస్ ఏంటి, నా నోట్ టేకింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ నేను ఇక్కడనే చూసుకుంటా యాక్చువల్‌గా. సో ఇదొక సిస్టమ్ అనమాట. యాక్చువల్‌గా ప్రొడక్టివిటీకి అతిపెద్ద టిప్ ఏంటంటే, ప్రొడక్టివిటీగా ఉండాలంటే నీకు కావాల్సింది మోటివేషన్ కాదు, లేకపోతే ఎవరైనా నీకు ఒక మెంటోర్ లేదా గైడ్ కాదు. నీకు కావాల్సింది యాక్చువల్ వర్కింగ్ సిస్టమ్. ఎప్పుడైతే నువ్వు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటావో లిటరల్లీ నీ బ్రెయిన్‌కి ఎక్స్ట్రా ఎనర్జీ ఖర్చు పెట్టడం అవసరం లేదు ఏం చేయాలని ఆలోచించడానికి. నువ్వు సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతే చాలు. ఆ సిస్టమే అంతా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్రెయిన్ 2.0 సిస్టమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే అర్థం కాకపోవచ్చు. బట్ మీకు యాక్చువల్‌గా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది సో దట్ మీరు ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నీకు నువ్వుగా ఓన్‌గా బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను నా సిస్టమ్‌ని చూపిస్తా ఇప్పుడు. ఈ సిస్టమ్‌ని బిల్డ్ చేయడానికి నాకు కొన్ని మంత్స్ పట్టింది. పాస్ట్ 8-9 మంత్స్ నుంచి ఈ సిస్టమ్‌ని నేను ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తున్నా. అండ్ చాలా వరకు ఇంకా ప్రోగ్రెస్‌లోనే ఉంది. ఇంకా అన్నీ బిల్డ్ అవ్వలే. బట్ మేజర్‌గా ఇది ఎలా వర్క్ అవుతుంది, నాకు ఎలా యూజ్ అవుతుంది అనేది నీకు ఇప్పుడు చెప్తా. ఇది బ్రెయిన్ 2.0. ఫస్ట్ బ్రెయిన్ 2.0 ఓపెన్ చేసిన వెంటనే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ టుడే టాస్క్, ఈరోజు ఏమేమి టాస్క్ చేయాలి నేను, దాని యొక్క డేట్, టైమింగ్ అంతా ఉంటుందన్నమాట. ఈ టాస్క్ ఇక్కడ డే టైమ్ ఇది నేను ఎప్పుడు చేయాలి టాస్క్ మార్నింగా, ఆఫ్టర్‌నూనా, నైటా దాన్ని బట్టి అది ప్రియారిటీ ఉంటుంది. అండ్ టైప్ యూట్యూబా, బి అంటే బిజినెస్ ప్రాబ్లమ్. 18 స్టార్టప్ అనే స్టార్టప్‌లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న, ప్రెజెంట్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. 18 స్టార్టప్ వర్క్ ఉంటుంది నాకు. అలాగే నా యూట్యూబ్ సంబంధించింది. ఇలా నా టాస్క్‌లు ఉంటాయి. ఇది నా హ్యాబిట్స్ అన్నమాట. డే టు డే హ్యాబిట్స్. ఫేజ్ 1 అంటే మార్నింగ్ టైం. ఇవి నా మార్నింగ్ హ్యాబిట్స్ లైక్ జిమ్, మెడిటేషన్, టేక్ ఫోటో, ప్లాన్ ఏ డే, బుక్ చదవడం అండ్ నా యూట్యూబ్ కోసం నా యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయడం లేదా రీసెర్చ్ చేయడం. అండ్ ఫేజ్ 2 మొత్తం మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం 2 ఉన్నాయి. నా 18 స్టార్టప్ గురించి నేను టాస్క్ చేయాలి. అలాగే అప్పుడు కూడా ఒకసారి బుక్ వీలవుతే బుక్ కూడా చదువుతా. అండ్ నా ఫేజ్ 3లో యూట్యూబ్ ఉంటుంది. అంటే నా ఫేజ్ 3 అంటే మొత్తం ఈవినింగ్ 6 తర్వాత 6 టు అరౌండ్ 8:30. ఈ టైమ్ లైన్‌లో నేను మెజారిటీగా నా యూట్యూబ్ సంబంధించిన వర్క్ లైక్ రికార్డింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, లేదా రీసెర్చ్ కావచ్చు ఇవి చేస్తా. అండ్ డ్రింక్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్. నేను డైలీ కన్సిస్టెంట్‌గా వాటర్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇది నా ఒక హ్యాబిట్. అండ్ ఫేజ్ 4లో మొత్తం వేరే ఉంటుంది. ఇది ఫిల్ ఆల్ 1%. ఇది వేరేదనమాట. ప్లాన్ టుమారో. నేను టుమారో అనేది ఈరోజు రాత్రే ప్లాన్ చేసుకుంటా సో దట్ మనం పొద్దున్న లేచినప్పుడు డైరెక్ట్ అటాక్ చేయొచ్చు. అండ్ ఎస్‌బీఐ అనేది కూడా వేరేది. ఓకే. ఇవి ఇక్కడ నా హ్యాబిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా నేను నా హ్యాబిట్స్‌ని ట్రాక్ చేస్తా. అండ్ ఇవి నా డే టు డే టాస్క్. ఈ టాస్క్ విషయానికొస్తే ఈ సెగ్మెంట్‌లో ఇక్కడ అంతే టాస్క్స్ ఉంటాయి. ఇక్కడ యెస్టర్‌డే ఇన్‌కంప్లీట్ అంటే యెస్టర్‌డే ఏమైనా టాస్క్ పెట్టుకొని అవి ఇంకా నేను చెయ్యలేదా అనేవి అన్నీ ఇక్కడ వస్తాయి. బట్ నేను యెస్టర్‌డే అన్ని టాస్క్స్ కంప్లీట్ చేసినా కాబట్టి ఇక్కడ ఏ టాస్క్స్ లేవు.
అండ్ ఇఫ్ టుమారో టాస్క్ రేపేం టాస్క్‌లు ఉన్నాయంటే ఈ 3 మేజర్‌గా టుమారో 3 టాస్క్ అనమాట. కానీ నేను ఇంకా యాడ్ చేయొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే నేను నా టుమారోని ప్లాన్ చేసుకుంటానో, నాకు కావాల్సిన టాస్క్‌ని ఇలా యాడ్ చేస్తా అండ్ టుమారో వాటిని ప్లాన్ చేసుకుంటా. ఇవి నా కంప్లీట్ టాస్క్ ఏ టాస్క్ అయితే కంప్లీట్ చేసినో ఇంకా నేను ఏ టాస్క్‌ని కంప్లీట్ చేయలే ఈరోజు. ఇదే నా ఫస్ట్ టాస్క్ రికార్డింగ్ దిస్ వీడియో. సో, ఇలా నా టాస్క్‌ని డే టు డే టాస్క్‌ని ప్లాన్ చేసుకుంటా. బట్ దీన్ని ఎలా ప్లాన్ చేసుకున్నా అంటే ఇక్కడ మీరు చూపించినట్టు అంటే మీరు చూసినట్టు ఇక్కడ ప్లాన్ చేసుకోను యాక్చువల్‌గా. ఎలా ప్లాన్ చేసుకుంటా, దాని ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చెప్తా. దానికన్నా ముందు ఇంకా వేరే గురించి మాట్లాడుకుంటే ఇది నా వీడియో వర్క్. వీడియో వర్క్ అంటే ఎవ్రీ వీక్ ఏ వీడియోస్ నేను చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఐ ఆర్గనైజ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ నోషన్. ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నా. జనవరి 4థ్‌కి ఇది పబ్లిష్డ్ అంటే జనవరి 4థ్ అంటే రేపే. నేను జనవరి 3కి రికార్డ్ చేస్తున్నా ఇది. సో, ఇది ఈ వీక్ ఎళ్తుంది. ఇది కూడా ఈ వీక్‌లో ఇది రీసెర్చ్ చేయాలి. బట్ ఇది ఐ థింక్ జనవరి 11థ్‌కి ఎళ్తుంది పబ్లిష్ డేట్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో ఉంది. ఓకే. కరెంట్‌లీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో, ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది వీడియో వర్క్. వేరే ప్రాజెక్ట్స్ ఏంటి, ఇందులో సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అందులో సబ్ వీడియోస్ ఉంటాయి. అదనేది వేరే థింగ్ అనమాట. అది నేను ఆర్గనైజ్ చేసుకున్నా. సిస్టమ్స్‌ని క్రియేట్ చేసుకున్నా. ఇవి ప్రెజెంట్ కోర్సెస్‌ని ప్రెజెంట్ 2 కోర్సెస్ చేస్తున్నా. ఒకటి 18 స్టార్టప్ ఫెలోషిప్. ఇది ఏదైతే స్టార్టప్‌లో నేను వర్క్ చేస్తున్నానో ప్రెజెంట్ ఆ స్టార్టప్‌లో ఫెలోషిప్ ప్రోగ్రామ్ నాకు ఫ్రీ యాక్సెస్ వచ్చింది. బికాస్ నేను అక్కడ వాళ్ళ టీమ్ మెంబర్ కాబట్టి. అండ్ నేను ఆ కోర్స్ చేస్తున్నా. ఈ 18 స్టార్టప్ ఫెలోషిప్ అనేది మొత్తం బిజినెస్ కోర్స్. ఇంకోటి నేను ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ నేర్చుకుంటున్నా, మెటా యాడ్స్. దానికోసం యూడెమీలో ఒక కోర్స్ తీసుకున్నా అండ్ ఆ అడ్వర్టైజింగే చేస్తున్నా. ఇదనేది నోట్స్ సెక్షన్. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇక్కడ వాచ్ అంటే ఇక్కడ వీడియోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్‌కెళ్తా. ఇప్పుడు ప్రెజెంట్ నేను భగవద్గీత బుక్ చదువుతున్నా కాబట్టి భగవద్గీత అవపడుతుంది. దాని నోట్స్ తీసుకుంటా ఇందులో. అండ్ ఇక్కడ వాచ్ అంటే ఇక్కడ వీడియోస్ గానీ, ఇంకేమైనా యూట్యూబ్ వీడియోస్ గానీ, యూట్యూబ్ ఏదన్నా మంచి వీడియోస్ నేను నోట్ తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకుంటా అదంతా. సో, ఇది నోట్ టేకింగ్ సిస్టమ్. అండ్ ఇదంతా రీసెర్చ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూట్యూబ్ ఛానల్‌లో డీటాక్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన. ఆ తర్వాత నా సీమెన్ గురించి, పోర్నోగ్రఫీ గురించి, అడిక్షన్స్ గురించి అప్లోడ్ చేసిన ఆ వీడియోస్. ఆ రీసెర్చ్ అంతా ఇక్కడనే జరుగుతుంది. ఇఫ్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ పార్న్ అండ్ ఫ్యాప్. నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నా. దీని మీద ఎన్నో వీడియోస్ వచ్చాయి మీరు చూస్తే. హౌ టు స్టాప్ హౌ టు కంట్రోల్ యువర్ అర్జెస్ మీద వీడియోస్ వచ్చాయి. హౌ టు ఇంక్రీజ్ యువర్ విల్ పవర్ మీద వీడియోస్ వచ్చింది. సీమెన్ రిటెన్షన్ బెనిఫిట్స్ ఈ వీడియో కూడా వచ్చింది. నెగెటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పార్న్ రీసెంట్‌గానే వచ్చింది. మంచిగా నడుస్తుంది ఆ వీడియో. సో, ఇదంతా నా రీసెర్చ్ పార్ట్ అనమాట. నేను ఏదైతే రీసెర్చ్ చేస్తా ప్రతి వీడియోలో. యాక్చువల్‌గా మీరు గమనిస్తే ఈ వీడియోస్ అనేవి యూట్యూబ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్ ఈ రీసెర్చ్‌కి లింక్ అయి ఉంది. మీరు ఒకటి గమనిస్తే ఈ నోషన్ సిస్టమ్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నేను యూట్యూబ్‌లో చూసి నోట్స్ తీసుకున్నా. ఇవన్నీ వీడియోస్ నేను ఏవైతే నోట్స్ తీసుకున్నా యూట్యూబ్‌లో. ఇదంతా మీరు చూస్తే నోట్స్, హ్యాబిట్స్, ట్రిగ్గర్స్ ఏంటి నేను యూట్యూబ్ వీడియోస్ ద్వారా. ఆ నోట్స్ సిస్టమ్ అనేది వేరే. ఆ సిస్టమ్ అనేది రీసెర్చ్ సెంటర్ కనెక్ట్ అయ్యి ఉంటది. ప్లస్ అలాగే ఈ రీసెర్చ్ సెంటర్‌లో నా యూట్యూబ్ వీడియోస్ ఏవైతే నేను చేయాలనుకుంటున్నానో అది కూడా ఈ రీసెర్చ్ సెంటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. అట్లా. ఇప్పుడు నా రీసెర్చ్ సెంటర్ చూస్తే నా ప్రెజెంట్ నా యూట్యూబ్, ఫేస్బుక్ యాడ్స్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నా. అండ్ దీని మీద ఇంకా ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ రీసెర్చ్ అనమాట. ఇది హౌ టు ప్లాన్ యువర్ లైఫ్. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన హౌ టు ప్లాన్ యువర్ లైఫ్. అసలు యాక్చువల్‌గా మన లైఫ్ విజన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గోల్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇట్లా సిస్టమ్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక మెయిన్ ప్రాజెక్ట్. సో, ఇది నా రీసెర్చ్ సెంటర్. అండ్ ఇప్పుడు మీకు యాక్చువల్ స్టఫ్‌ని చెప్తా. మీరు ఇక్కడ సిస్టమ్‌ని చూసారా సిస్టమ్? ఆ సిస్టమ్‌లో ఏమేమి ఉన్నాయి? ప్లాన్ ఉంది, ప్రాసెస్ ఉంది, రిఫ్లెక్ట్ ఉంది, యూనివర్స్ ఉంది. ప్లానింగ్ అనే దాంట్లో ఇప్పుడు నేను ప్లానింగ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడంతా ప్లానింగ్ జరుగుతది. ఏంది ఇక్కడ ఏం లేదు కదా, ఏం ప్లానింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. నేను యాక్షన్ ప్లానింగ్ నొక్కినా అనుకో నా డే టు డే యాక్షన్స్ అన్నీ ఇక్కడనే ప్లాన్ అవుతాయి. అండ్ కాంటెంట్ ప్లానింగ్ నొక్కితే నా కాంటెంట్ ప్లానింగ్ ఇక్కడనే జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్షన్ ప్లానింగ్ చూస్తే ఇది వీక్, ఇది మంత్. అంటే మంత్ మొత్తం నేను అసలు ఏమేమి చేయాలి, వీక్ మొత్తం నా టాస్క్ ఏంటి, డే టు డే టాస్క్ నేను ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకుంటా. మంత్ మొత్తం ఒకేసారి ప్లాన్ చేసుకోను. యాక్చువల్లీ నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఎఫెక్టివ్గా. బట్ ఎట్ ప్రెజెంట్ నాకున్న నాలెడ్జ్ వరకు అయితే నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటాను అంటే ఎవ్రీ సండే ఈవినింగ్ నాకు టైం స్లాట్ ఉంటుంది. ఆ టైం స్లాట్లో నెక్స్ట్ వీక్ ఏమేమి చేయాలని నేను అన్నీ ప్లాన్ చేసుకుంటా. ఏ వీక్ ఏంటి అని మెయిన్ టాస్క్స్. సో, ఇదంతా జరుగుతూ ఉంటది. నేను ఈ వీక్‌ని ప్లాన్ చేసుకుంటా. ఎలా ప్లాన్ చేసుకుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్ ప్రాబ్లమ్స్ అని నొక్కితే ఇక్కడ అన్నీ నా టాస్క్‌లు ఉంటాయి. ఎస్ ప్రాబ్లమ్ అని, తర్వాత స్మాల్ లెర్న్ ఇవన్నీ చిన్న నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. దాని తర్వాత యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ నొక్కితే యూట్యూబ్ సంబంధించిన టాస్క్. అసలు యూట్యూబ్‌లో నేను ఏంటి టాస్క్‌లు చేసేటివి ఉన్నాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బి ప్రాబ్లమ్ ఉంటుంది. ఇందులో సమ్ ఆఫ్ ది బిజినెస్ స్టఫ్, నా బిజినెస్ సంబంధించిన ఇంకేమేమి ఉన్నాయి చేసేటివి అని. ఎస్ ప్రాబ్లమ్ అంటే ఇవి నా పర్సనల్ ప్రాబ్లమ్స్. వీటిని సాల్వ్ చేసుకోవడానికి ఇవి టాస్క్ రూపంలో సెట్ చేసుకున్నా. సో, అలా ఈ టాస్క్స్ అని ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఉంది రైట్ డౌన్ యువర్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ వర్క్ ఉంది. ఇది నేను చేద్దాం అనుకునే టాస్క్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీక్‌ని ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు స్టార్ట్ జనవరి. సో, నేను నెక్స్ట్ వీక్ పెట్టి సో, 6 జనవరి, 7 ఎయిత్ మీరు చూడొచ్చు. నేను ఇది తీసుకెళ్ళి థర్స్‌డే పెడతా. అంతే థర్స్‌డే నాకు ఆ రోజు థర్స్‌డే రోజు టు డూ లిస్ట్ అవుపడుతది. మీరు ఫస్ట్ బ్రెయిన్ 2.0 చూసిండ్రు కదా స్టార్టింగ్‌లో. మెయిన్ సెగ్మెంట్ టుడే టాస్క్ అని. అక్కడ ఇది ఆ రోజు అవుపడుతది ఇది. సో, ఇలా నేను ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకుంటా. సో దట్ నేను ఏ టాస్క్ కూడా మిస్ చేయనియ్య. ఏ టాస్క్ కూడా మిస్ అవ్వదు అప్పుడు. యాక్చువల్‌గా ఈ సిస్టమ్ నేను ఎలా క్రియేట్ చేసిందంటే యాక్చువల్‌గా నువ్వొకటి గమనిస్తే నీ బ్రెయిన్‌లో రకరకాలుగా అప్పుడప్పుడు చాలా ఐడియాస్ వస్తాయి. నువ్వు బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఐడియాస్ వస్తాయి. అవి అవి వస్తాయి 2 మినిట్స్‌లో మర్చిపోతావు. కాబట్టి ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకో. ఆ ఐడియాస్‌ని క్యాప్చర్ చేసుకొని ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకో. పర్సనల్‌గా అప్పట్లో ఈ టెక్నాలజీ లేనప్పుడు అందరూ ఏం చేసేవారంటే ఒక చిన్న బుక్‌ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఏం ఐడియా వచ్చినా ఆ బుక్‌లో రాసుకునేవాళ్ళు. బట్ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన ఫోన్‌లో నేను ఒక బటన్ క్రియేట్ చేసుకుంటా. నోషన్ విడ్జెట్ అని ఒక బటన్ ఉంటది. ఆ బటన్ క్రియేట్ చేసుకొని ఆ బటన్ మీద నొక్కిన వెంటనే నాకు ఒక పేజ్ ఓపెన్ అయితది మన ఫోన్‌లో ఎఫెక్టివ్‌గా. అంటే స్పీడ్‌గా. స్మూత్ ఉంటదంతా. ఓపెన్ అయిన తర్వాత అందులో నేను ఏదైతే టాస్క్ ఉందో లేదా నా ఐడియా ఉంది. ఏదైనా గాని దాన్ని ఎంటర్ చేస్తే చాలు ఇందులోకి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రాసెస్‌లోకెళ్తా. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ వెజిటబుల్స్ ఫర్ ది వీక్. ఏంటంటే యాక్చువల్‌గా మా డ్యాడీ ఏం చెప్పిండంటే ఆహ్, ఈ వీక్‌లో ఏమేమి వెజిటబుల్స్ తినాలో ఒకసారి ప్లాన్ చేయి. సో దట్ మనం ఆర్గనైజ్‌గా వెజిటబుల్స్ కొనుక్కొని తెచ్చి ప్రతి ఒక్క విటమిన్ మనకు అందుతుందని. అదొక టాస్క్ అది. అప్పుడు నేను ఏం చేసినా నా ఫోన్ ఓపెన్ చేసినా, బటన్ నొక్కినా, ఆ టాస్క్‌ని ఎంటర్ చేసినా, ఆ టాస్క్‌ని ప్రాసెసింగ్ వ్యూలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ యాక్షన్స్. ప్రాసెసింగ్ వ్యూలోకి వచ్చేస్తాయి. ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలి. క్రియేట్ వాట్సాప్ ఛానల్ ఫర్ వైటీ. మన ఛానల్ కోసం మన ఆడియన్స్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ మనమందరం ఒక గ్రూప్‌గా ఇంకా డెవలప్ అవ్వొచ్చని. సో ఇవి నాకు వచ్చిన ర్యాండమ్ కొన్ని ఈ 2 నాకు కొంచెం ర్యాండమ్‌గా వచ్చిన ఐడియాస్ క్యాప్చర్ చేసిన. ఇది మా డ్యాడీ చెప్పింది క్యాప్చర్ చేసిన. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సండే ఈవినింగ్ నాకేమవుతుందంటే నా ప్లానింగ్ సెషన్‌లో ఫస్ట్ నేను ప్రాసెసింగ్‌లోకి వస్తా. వచ్చి ఇక్కడ ప్లాన్ వెజిటబుల్స్ ఉందా? ప్రియారిటీ ఏంటి? ఇది ఆఫ్టర్‌నూన్ చేస్తాను నేను. టైప్ ఏంటి? ఐ థింక్ ఎస్ ప్రాబ్లమ్ ఎందుకంటే నా పర్సనల్ ప్రాబ్లమ్ ఆర్ నేను మై లైఫ్ కూడా పెట్టొచ్చు. అండ్ యాక్షన్ ప్లాన్ నేను ఇప్పుడే ప్లాన్ చేసుకోను. రిలేటెడ్ గోల్ ఏంటి? అసలు ఒక యాక్షన్ ఏ గోల్‌కి లింక్ అయి ఉండాలని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ ఎ గోల్ నువ్వు యాక్షన్ క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలామందిని లైఫ్‌లో ఎన్నో టాస్క్‌లు చేస్తారు. అది వాళ్ళ గోల్‌కి లింకే ఉంటది. వాళ్ళ గోల్ ఒకటి ఉంటే వాళ్ళు ఇంకో డైరెక్షన్‌లో వెళ్తారు. కాబట్టి ఎప్పుడైతే నీ గోల్ క్లారిటీ ఉంటదో, నీ గోల్ క్లియర్‌గా అవుపడుతదో దానికి రిలేటెడ్ యాక్షన్స్‌ని క్రియేట్ చేసుకొని ఎఫెక్టివ్‌గా డే టు డేని ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పోయిన ఇయర్ గోల్స్. ఇవి ఇప్పటి గోల్స్ కాదు. యాక్చువల్లీ నేను ఇప్పటి గోల్స్ ఇంకా క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా నేను ఇప్పుడు గోల్ సెట్టింగ్ మీద డీప్‌గా రీసెర్చ్ చేస్తున్నా. ఎట్లా గోల్స్ అచీవ్ చేయొచ్చు, ఎట్లా పెట్టుకోవాలి, సిస్టమ్స్ ఎట్లుంటాయని. అదయిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఏంది ఎట్లా వర్క్ అవుతుందని. సో, ఇప్పుడు నార్మల్‌గా అయితే దీన్ని హోమ్ వర్క్ మాయమైపోతది ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి మాయమైపోయి ఇట్లా నేను అన్ని టాస్క్‌లని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా ఏమేమి కావాలి, ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు నేను ప్లానింగ్‌లోకెళ్తా. ప్రాసెసింగ్స్‌లోకొచ్చి అన్ని టాస్క్‌లని ఫిల్ చేసి ప్లానింగ్‌లోకొచ్చి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ప్రాబ్లమ్స్ నొక్కినా అనుకో ఇక్కడ చూడండి. ఎస్ ప్రాబ్లమ్‌లో ఆహ్, ఆహ్, ఇగో ప్లాన్ వెజిటబుల్స్ ఫర్ ది వీక్ వచ్చేసింది ఇక్కడికి. అప్పుడు నేనేం చేస్తా, ఓకే. నేను ఇది ఏ రోజు చేయాలి? ఓకే. నెక్స్ట్ వీక్ ఓకే. ఐ విల్ డూ ఇట్ ఫ్రైడే. ఫ్రైడే రోజు చేసేస్తా నేను దీన్ని. చలో. సో, ఇలా నేను ఎవ్రీ వీక్‌ని ప్లాన్ చేసుకుంటా యాక్చువల్‌గా. సేమ్ విత్ యూట్యూబ్ వీడియో ఐడియాస్ గూడా. యూట్యూబ్ వీడియో ఐడియాస్ గూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్‌కి ఇంకొస్తే ఇవి నా వీడియోస్ ఐడియాస్ యాక్చువల్‌గా. నేను అన్ని ఎక్కువ రావు ఐడియాస్. చాలా వరకు క్యాప్చర్ చేసేసిన. ఇవి ర్యాండమ్ ఐడియాస్. ర్యాండమ్‌గా నాకొచ్చిన ఐడియాస్. ఇవి లైఫ్ లెసన్స్ కొన్ని నేను డే టు డే లైఫ్‌లో నేర్చుకునేటివి. సో, ఇలాంటి ఐడియాస్ అన్నీ నేను ఏదైతే క్యాప్చర్ చేస్తున్నా నా ఫోన్‌లో అవన్నీ ఇక్కడికొచ్చేస్తాయి. ఇక్కడ నేను దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నేను ప్లానింగ్‌లోకెళ్తా. ప్లానింగ్‌లోకెళ్ళిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్షన్ ప్లాన్‌ని క్లోజ్ చేస్తా. కాంటెంట్ ప్లానింగ్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోస్ నొక్కితే చూడండి ఎన్ని ఐడియాస్ ఉంటాయో నా దగ్గర ముందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నా ప్రాజెక్ట్స్ నేను ఫ్యూచర్‌లో చేద్దాం అనుకుంటున్నా. వాట్ ఈస్ లక్? హౌ టు హ్యాక్ లక్? హౌ టు ఇంక్రీజ్ హౌ టు బి కన్సిస్టెంట్? హౌ టు డెవలప్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్? హౌ టు బి హ్యాపీ ఇన్ లైఫ్? ఇట్లా హౌ టు సే నో? సో, ఇలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ క్యాప్చర్ చేసిన. వీటి మీద వీడియోస్ చేస్తా. నా దగ్గర కాంటెంట్ ఫుల్ ఉంది. కాంటెంట్ ఐడియాస్ ఫుల్ ఉన్నాయి అంతే. జస్ట్ నేను ఇప్పుడు వర్క్ చేయడమే. నెక్స్ట్ వీడియో ప్రాజెక్ట్స్ ఇవన్నీ నీ వీడియో ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ వీడియో అంటే ఇవి ప్రో వీడియోస్ అంటారు వీటిని. నాకు కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి వీడియో కాంటెంట్‌లో. ఒకటి ప్రాజెక్ట్స్ ఉంటది. ఇంకోటి ప్రో వీడియోస్ ఉంటది. ఇంకోటి వీడియోస్ ఉంటది. అది ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ దీస్ ఆర్ ద వీడియోస్ ఐడియాస్. నేను ఇక్కడి నుంచే వీడియో ఐడియాస్ తీసుకొని ప్లాన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ సండే రోజు నేను
హౌ ఐ డూ మై ఫోకస్ వర్క్ అనేది వీడియో చేద్దాం అనుకుంటాను. డైరెక్ట్ ప్లాన్ చేసుకుంటే డూ ఇన్ 1 డే. 1 డే అని చూపించేస్తాను నాకు ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు చూపించాలంటే మంచిగా నేను నెక్స్ట్ వీక్‌కెళ్ళినా ఇక్కడ చూడండి డూ ఇన్ 7 డేస్, డూ ఇన్ 7 డేస్ ఆటోమేటిక్‌గా చూపిస్తది. బికాజ్ అదొక ఫార్ములా నేను క్రియేట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా చూడండి ఆటోమేటిక్‌గా డూ ఇన్ 8 డేస్ అని చూపిస్తది. ఆటోమేటిక్‌గా డూ ఇన్ 8 డేస్. మీరు ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే స్టేటస్ ఏంటి? ఇనిషియలా, వీడియో, అండర్ రీసెర్చ్ అండ్ లెర్నింగా, స్క్రిప్టింగా, షూటింగ్, ఎడిటింగ్, అప్లోడ్, ఎస్ఈఓ, పబ్లిష్ అన్నీ అవుపడతాయి ఇక్కడ. పబ్లిష్ డేస్ యాక్టివ్ వీక్ అంటే నేను ఏ వీక్ ఈ వీడియో మీద వర్క్ చేస్తా. పబ్లిష్ డే అంటే ఏ వీడియో ఇది పబ్లిష్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడో 2 వీక్స్ తర్వాత పబ్లిష్ అయ్యేది నేను ఈ వీకే వర్క్ చేస్తా. సో అలా అందుకని యాక్షన్ వీక్ అనేది పెట్టుకున్నా. ఇది ఫార్ములా అనమాట. మీరు చూడవచ్చు యాక్చువల్ మీకు ఫార్ములా చూపిస్తా. సారీ ఫార్ములా చూడండి. ఇది నా ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి ఇది నేను ఏ డేట్ ఫిక్స్ చేసినా కానీ ఇక్కడ జూన్ 8 డేస్ ఇప్పుడు నేను జనవరి 12 కాబట్టి జూన్ 8 డేస్ చూపిస్తాను. ఇప్పుడు జనవరి 17 పెడతా చూడండి జూన్ 13 డేస్ ఆటోమేటిక్గా. సో ఇలా నేను నా కాంటెంట్ని ప్లాన్ చేసుకుంటా సో దట్ నేను కన్సిస్టెంట్గా ఉంటా. బట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా లేను. బట్ ఇంకా ఇలా సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నా ఎఫెక్టివ్గా కన్సిస్టెంట్గా ఉంటా. ఇప్పుడు ఈ వీక్ నుంచి అయితే యాక్చువల్గా పాస్ట్ 2 వీక్స్ నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ అవుతున్నాయి. అంటే వీక్ ఒక వీడియో. ఇప్పటి నుంచి కూడా మ్యాక్సిమం వీక్ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఇలా నేను నా కాంటెంట్ని ప్లాన్ చేసుకుంటా. ఇలా ప్లానింగ్ అండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్ట్ అంటే ఇది ఇంకా నీకు ఫుల్గా బిల్డ్ చేయలేదు. దీన్ని ఎక్కువ యూజ్ చేయను నేను అసలు. ఇది జస్ట్ అబౌట్ నేను ఎస్టర్డే ఏం చేసిన, ఇంకా ఈ పాస్ట్ వీక్ ఏం చేసిన, పాస్ట్ 30 డేస్ ఏం చేసిన, ఆ తర్వాత నా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నా హ్యాబిట్స్ ఇలా ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ వీక్ నొక్కుతాను నేను ఇప్పుడు. పాస్ట్ వీక్ నా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయా, ఓకే ఇన్ని పర్సంటేజ్ ఉంది ఒక్కొక్క హ్యాబిట్. నా యూట్యూబ్ జిమ్ ఎంత ఉంది, జిమ్ 50% ఉంది, అంటే ఇంకా నేను పెంచుకోవాలి. సో ఇలా నేను నా హ్యాబిట్స్ని ట్రాక్ చేస్తాను. ఈ నోట్స్ కూడా ఒకటి క్రియేట్ చేసిన నేను వాడా దీన్నే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది నేను ఎక్కువ వాడా యాక్చువల్గా. దీన్ని ఇంకా నేను బిల్డ్ చేయాలి. నాకు ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి, దాన్ని బిల్డ్ చేయాలి. ఇట్లుంటే కష్టము. దీన్ని ఇంకా బిల్డ్ చేయాలి. రిఫ్లెక్షన్ అనేది ఇంకా అద్భుతంగా ఇంకా నేను డీటెయిల్గా ట్రాక్ చేద్దాం అనుకుంటాను. యూనివర్స్ అనేది నేను చూపించాలనుకోవట్లేదు. సో ఇలా ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్లో మొత్తం ప్లానింగ్ జరుగుతుంది, తెలుసు కదా. ఐడియాస్ నుంచి ప్లానింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్లో మొత్తం నా ఐడియాస్ అన్ని క్యాప్చర్ అవుతాయి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అన్ని ఫిల్ అవుతుంది. అండ్ రిఫ్లెక్ట్లో మొత్తం రివ్యూ చేసుకోవచ్చు. బట్ ఇంకా దాన్ని బిల్డ్ చేయాలి. ఇది నా హ్యాబిట్స్, ఇది నా డే టు డే టాస్క్, ఇది నా వీడియో ప్రాజెక్ట్, ఇది నా రీసెర్చ్ సెంటర్. ఇందులో కూడా రైట్ నౌ అంటే ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను నొక్కితే ఫర్ ఎవర్ అంటే ఇవి నేను ఎప్పటికీ రీసెర్చ్ చేస్తుంటే దీనికి ఎండ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ దీనికి ఎండ్ ఉండదు, కాపీరైటింగ్ ఎండ్ ఉండదు, కమ్యూనికేషన్ ఎండ్ ఉండదు, మైండ్ సెట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎండ్ అనేది ఉండదు, ప్రొడక్టివిటీ ఎండ్ అనేది ఉండదు, బిజినెస్ ఎండ్ అనేది ఉండదు. అంటే ఇవి ఎండ్ రీసెర్చ్ చేసినవి కంప్లీట్ కావు. దీని మీద నాలెడ్జ్ ఉంటూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి ఇది ఫర్ ఎవర్. అట్లనే టెంపరీగా నేను ఏ రీసెర్చ్ స్టాప్ చేసినా తర్వాత కంటిన్యూ చేయడానికి. సో రైట్ నౌ కోర్సెస్ కూడా అంతే. రైట్ నౌ ఇంప్లిమెంటింగ్ అంటే ఒక కోర్స్ అయిపోయింది, దాన్ని నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావా. సో ఇంప్లిమెంట్ కోర్స్ని ఇంప్లిమెంట్ చేస్తా. కంప్లీటెడ్ కోర్స్ అంటే నేను ఏ కోర్సెస్ కంప్లీట్ చేసినా అది అక్కడ నేను చూసుకోవచ్చు. అండ్ డేటాబేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి కింద సెట్టింగ్స్ అని ఉందా. ఈ గెట్ ఇట్ అనేది నార్మల్ ఆప్షన్, అది అవసరం లేదు చెప్పడము. ఇక్కడ సెట్టింగ్స్లో రఫ్ నోట్స్ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, డేటాబేస్ ఉంది. రఫ్ నోట్స్ని వదిలేయండి, అది మొత్తం నార్మల్ చిల్ల ఏమన్నా ఉంటే అలా పెట్టేస్తా, అవసరం లేనివి. ఎలిమెంట్స్లో కూడా నార్మల్ అది ఈ రెండు అవసరం లేని చెప్పాలంటే అట్లా క్రియేట్ చేసినా కానీ అది ఏముండవు. డేటాబేస్ అనేది లిటరలీ హార్ట్ ఆఫ్ దిస్ బ్రెయిన్ 2.0. ఈ బ్రెయిన్ 2.0కి హార్ట్ అంటూ ఏదైనా ఉందంటే ఇది. వితౌట్ దిస్ డేటాబేస్ ఈ కంప్లీట్ ఫంక్షన్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడైనా కంప్లీట్ డేటా ఉంటుంది. నా ఏరియాస్ ఏంటి, నా గోల్స్ ఏంటి, నా యాక్షన్స్ ఏంటి, ఇక్కడి నుంచి అన్ని లింక్ అయి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఆ ప్లానింగ్ చేస్తే. ఇప్పుడు నా బ్రెయిన్ 2.0 స్టార్టింగ్లో టుడే లిస్ట్ అని చూపిస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నా బ్రెయిన్ 2.0లో ఇక్కడ నా డైలీ టాస్క్ అవపడుతుందా. అదే నా డేటాబేస్లోకి వెళ్తే ఈ యాక్షన్స్ పేజ్తోనే అది లింక్ అయి ఉంది. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నాకు డే టు డేలా చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే కొన్ని సార్ట్స్ అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి, అవి నేను చేసిన కాబట్టి అది చూపిస్తుంది. అట్లనే ఈ ఒక్క యాక్షన్ పేజే ప్లానింగ్తో లింక్ అయి ఉంది, ప్రాసెసింగ్తో లింక్ అయి ఉంది, నా డే టు డే లింక్ అయి ఉంది. సో నేను ప్లానింగ్ చేసుకునే వెంటనే అది ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు నా గోల్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్షన్ చేసిన అనుకో, ఈ యాక్షన్ ఏ గోల్కి అని నేను చూపించిన. వితౌట్ గోల్ యాక్షన్స్ నువ్వు క్రియేట్ చేసుకోకూడదు. సో ఈ యాక్షన్ చేసినప్పుడు అది ఏ గోల్తో లింక్ అవుతుంది అనేది అది దీంతో లింక్ అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్ అవుతాయి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నా ర్యాండమ్ ఐడియాస్ ఇల్లు ఉంటాయి, నా కోర్సెస్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇల్లు, నా నోట్ టేకింగ్ సెంటర్, ఇది రీసెర్చ్ సెంటర్, ఇలా యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు నొక్కినా అనుకో చూడండి, ఇదంతా డేటా. నా యూట్యూబ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమేమి డేటా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయింది, దాని యొక్క రీసెర్చ్ ఏం జరిగింది. సో ఇవన్నీ పబ్లిష్డ్ వీడియోస్, ఇవన్నీ ఏ రోజు పబ్లిష్ అయినాయి, జూన్ 7 డేస్ కొన్ని నో ఇష్యూస్. ఈ నో ఇష్యూస్ అనేది ఇది వేరే ఫామ్లో అనుకోండి, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం.
సో, ఇలా నేను ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకుంటాననమాట. సో, నా డేటాబేస్ అనేది మొత్తం కంప్లీట్ హార్ట్ ఆఫ్ ఇది మీకిక్కడ చూస్తే నా నెక్స్ట్ నోట్స్‌లో నేను నా నెక్స్ట్ నోట్స్ నొక్కితే నెక్స్ట్ ఏమేమి వీడియోస్ ఉన్నాయో చూడడానికి, నెక్స్ట్ వర్క్ డన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నా, చదివిన బట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా ఎట్ ప్రెజెన్స్. సో, ఇలా నేను ఇవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటా. ఇది నా నోట్ సిస్టమ్ అనమాట. తర్వాత ఈ నెక్స్ట్ కోర్సెస్ నొక్కిన. ఇవన్నీ నేను నాట్ స్టార్టెడ్. ఈ 3 కోర్స్ నెక్స్ట్ నేను చెయ్యాలి యాక్చువల్‌గా. సో, ఇది నేను ప్రెజెంట్ చేస్తున్నా. సో, ఇది కథ. అంటే చూడండి, ఇక్కడ నేను నా నోట్ టేకింగ్‌గా ఉంది. నేను నా డే టు డేని ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకుంటున్నా. వీక్‌ని ప్లాన్ చేసుకుంటున్నా. మంత్‌ని ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మంత్‌ని ప్లాన్ చేసుకోవట్లేదు. బట్ ఇదంతా ఓల్డ్ వర్షన్ చెప్పాలంటే. నేను 8, 9 మంత్స్ క్రితం ఇవన్నీ చేసిన యాక్చువల్‌గా. ఇప్పటి నుంచి కొంచెం అప్డేట్ చేసిన. బట్ నేను రీసెంట్‌గా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ నేను రాసుకున్నాను. కొన్ని స్ట్రక్చర్స్‌ని క్రియేట్ చేసుకున్నా. ఎక్కడైతే లిటరల్లీ మనము ఒక ఇయర్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇయర్‌లో 4 పార్ట్స్, క్వార్టర్స్ Q1, Q2, Q3, Q4 3 మంత్స్. అలా 12 మంత్స్ అవుతాయి. ఒక్కొక్క 3 మంత్స్‌ని ఒక్కొక్క సెట్ ఆఫ్ 3 మంత్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. గోల్స్ ఉంటాయి, సబ్ గోల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. అట్లా డివైడ్ చేసుకోవాలి. సో, ఇలా నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. అది చేయడం నాకు ఇంకా ఒక 1 మంత్ పట్టొచ్చు. దాని తర్వాత నీకు చూపిస్తా. అప్పుడు ఇదంతా చేంజ్ అయిపోతుంది. ఇదంతా ఓల్డ్ వర్షన్ చెప్పాలంటే. ఇది ఇంకా అడ్వాన్స్‌లోకి వెళ్ళిపోతది యాక్చువల్‌గా. నాకు తెలిసి ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. నేను ఇది ఎన్నో లైక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి దీని మీద ఉన్నా కాబట్టి ఇట్లా అవుపడుతుంది. నువ్వు ఒకేసారి తెలుసుకున్నప్పుడు ఇట్లనే ఉంటది. కాంప్లికేటెడ్ ఉంటది. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ ఏం కాదు. ఒకటి మంచిగా ఏంటంటే నువ్వు నోషన్ ఇన్‌స్టాల్ చేసి వాడడం నేర్చుకో. ఎందుకంటే నోషన్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇంకా నాకే చాలా ఆప్షన్స్ తెలీదు అందులో. నేను ఇంకా నేర్చుకుంటున్నా. ఫార్ములాస్ గానీ, కొన్ని చార్ట్స్ అని వచ్చినాయి. నోషన్ ఏఐ వచ్చింది. కొత్తవి అన్నీ వచ్చినాయి అందులో. నోషన్ ఫార్మ్స్ వచ్చినాయి. సో, ఇంకా ఇది అడ్వాన్స్ అవుతుంది కాబట్టి నువ్వు నోషన్ స్టార్ట్ చేసి నోట్ తీసుకోవడం, బేసిక్‌గా పేజెస్ అంటే ఏంటి, ఫిల్టర్స్ అంటే ఏంటి, డేటాబేస్ ఎట్లా క్రియేట్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలాంటి సిస్టమ్ నువ్వు బిల్డ్ చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయి. నా పేరు ఆర్‌విడి నోషన్ అని కామెంట్ చేయి. నేను దీన్ని ఎట్లా బిల్డ్ చేసినా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. ఐ నో అది చాలా పెద్ద వీడియో అవుతది. చూపిస్తా బికాస్ అది నీకు యూజ్ అవుతది. కాబట్టి ఇలాంటి సిస్టమ్ ద్వారా నువ్వు నీ హ్యాబిట్స్‌ని ట్రాక్ చేయొచ్చు. నీ టాస్క్ ఏంటో తెలుస్తది. అంతెందుకు నువ్వని తెలుసా? నేను డైలీ డే టు డే ప్లానింగ్‌ని ఎట్లా చేస్తా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నోషన్. బట్ నోషన్ క్యాలెండర్ అని ఒకటి కొత్తగా వచ్చింది. అది ఈ నోషన్‌తోని ఇంటర్‌లింక్ అయ్యి ఉంటది. ఎట్లా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది నా నోషన్ క్యాలెండర్. ఇది నా డే టు డే టాస్క్. ఇప్పుడు చూడండి, షూట్ నోషన్ 2 ఇప్పుడు లెవెల్ 59, 57 అవుతుంది టైమ్. యాక్చువల్‌గా నాకు దీని యొక్క టాస్క్ అనేది లెవెల్ 30 నుంచి 12:30 లోపు ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయాలి. షూటింగ్ టాస్క్. అది అవుతుంది చూడు, మిడిల్‌లోకి వచ్చింది. ఈ టాస్క్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను వేరే బుక్ చదివేది ఉంది. ఆ తర్వాత ఇవన్నీ నా డే టాస్క్. నేను ముందే ప్లాన్ చేసుకున్నాను నేను నైట్ ఇవన్నీ. అలాగే ఈరోజు నైట్ ఏం ప్లాన్ చేసుకుంటా, టుమారో నేను ప్లాన్ చేసుకుంటా. రేపు నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటా, కొన్ని టాస్క్‌లు ముందే ఉంటాయి. బికాజ్ కొన్ని టాస్క్‌లు నేను ముందే వీక్‌ని కొన్ని డే టు డే రిపీట్ అయ్యే టాస్క్‌లు ఉంటాయి. అవి నేను ముందే చేసేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, రీసెర్చ్ ఆన్ హౌ టు డూ స్టూడెంట్స్ ఐడి ఎఫెక్టివ్. యాక్చువల్‌గా నేను ఇప్పుడు కాలేజ్‌లో జాయిన్ అయినా. ఆన్లైన్ కాలేజ్‌లో జాయిన్ అయినా కాబట్టి నాకు స్టూడెంట్ ఐడి వచ్చింది. ఆ స్టూడెంట్ ఐడిని మనం ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు జీమెయిల్ ఐడితో చాలా ఆఫర్స్‌ని తీసుకోవచ్చు. చాలా అప్లికేషన్స్ నీకు ఫ్రీగా వస్తాయి. స్టూడెంట్ కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేసుకొని నేను వీడియోస్ చూడాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి. అది నాకు ఒక టాస్క్. అది నేను రేపు మధ్యాహ్నం అరౌండ్ 2:30-3 చేస్తా. అంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు వెళ్ళినాను అనుకో, ఇక్కడికి వచ్చిన 2 మినిట్ టాస్క్ నొక్కిన. ఇక్కడ చూడండి, లింక్ నోషన్ ఫర్ స్టూడెంట్ ఐడియా చూడండి ఇక్కడ చూడండి. రీసెర్చ్ ఆన్ హౌ టు డూ స్టూడెంట్ ఐడి ఎఫెక్టివ్లీ. స్టూడెంట్ ఐడిని ఎఫెక్టివ్ ఎలా యూజ్ చేయాలి, ఇంత ప్లాన్ చేసిన 2-2:30 అని, 2:30-3 ఇంత ప్లాన్ చేసినా కదా 2:33 అని. అలానే ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అండ్ అప్లోడ్ నోషన్ టూర్. అంటే ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసిన కదా, రేపు ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటాను అంటే, ఓకే నేను దీన్ని 3 నుంచి 4 వరకు చేద్దామా? ఓకే 4 ఇక్కడ చూపిస్తుంది. 3 నుంచి 3, 4 1 అవర్. ఇది జనవరి హాలిడే కాదు, ఇది యాక్షన్స్. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 నుంచి 4 ఎడిట్ నోషన్. మళ్ళీ అది పైకి వెళ్ళిపోయింది ఇంతప్పటిది. టైం టు టైం బట్టి ఆ షార్టింగ్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఏం చేయాలని నాకు నోషన్ టాస్క్. ఇక్కడ కూడా మీరు టుడే టాస్క్ చూస్తే ఇప్పుడు నోషన్ టూర్ ఉంది. టైం టు టైం బట్టి ఏమేమి టాస్క్లు ఉన్నాయి విత్ టైంతో సహా నాకు చూపిస్తుంది. దాని యొక్క మెయిన్ టైప్ ఏంటి, అది యూట్యూబ్ టాస్కా, లేకపోతే 18 స్టార్ట్అప్ టాస్కా, లేకపోతే నా పర్సనల్ ప్రాబ్లమ్ టాస్కా, మార్నింగ్ చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా, నైట్ చేయాలా, నాట్ స్టార్ట్ ఎండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డన్ నొక్కిన అనుకో, షూటింగ్ది డన్ కంప్లీటెడ్లోకి వెళ్ళిపోతుంది. కంప్లీట్ నొక్కిన అనుకో, ఈరోజు టాస్క్లో నేను ఒకటి కంప్లీట్ చేసేసిన చూపించేస్తుంది. అది ఎప్పటికి స్టోర్ అయిపోయి ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడికొచ్చిన తర్వాత ఇది కూడా మాయమైపోతది కొంసేపట్లో. ఇది రిఫ్రెష్ అయిన వెంటనే ఇది మాయమైపోతది ఇక్కడి నుంచి. ఎందుకంటే టాస్క్ అయిపోయింది నాదది. సో, ఇలా ఇగో చూడు మాయమైపోయింది. సో, ఇలా నేను యాక్చువల్‌గా ప్లాన్ చేసుకుంటాననమాట. బట్ ఈ టాస్క్ ఇంకా కంప్లీట్ కాలే. బట్ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఇది ఆపేస్తా కదా! సో, ఇలా నేను నెక్స్ట్ ఇలా కొన్ని కొన్ని టాస్క్‌లుంటాయి. నేను క్యాలెండర్‌కొస్తా. నెక్స్ట్ ఏంటి బుక్ తర్వాత ఇది రీసెర్చ్ చేయాలి ఒకటి. మేకప్ నా కొత్త క్లయింట్ చిన్న క్లయింట్ వచ్చిండు. మేకప్ క్లయింట్. తనకి అడ్వర్టైజింగ్ నడపాలి. సో, అది. సో, ఇలా ఇది ప్లాన్ చేసుకుంటా అండ్ డే టు డే లైఫ్‌లో రేపు ఈ వీడియో రిలీజ్ అయింది. హౌ ఐ ఆర్గనైజ్ మై లైఫ్ అండ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ నోషన్. ఈ వీడియో రేపు రిలీజ్ అవుతది. అందుకే ఇది గ్రీన్‌లో చూపిస్తాను. నా యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అన్నీ గ్రీన్‌లో చూపిస్తది. సో, ఇలా నేను నా డే టు డే లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటా. వీక్‌ని ప్లాన్ చేసుకుంటాను. మంత్‌ని కాదు వీక్‌ని ప్లాన్ చేసుకుంటా. ఒక క్లారిటీ ఉంటది లైఫ్‌లో. నువ్వు ప్రొకాస్టినేట్ చేయవు. నెక్స్ట్ ఏంటి ఇది, నెక్స్ట్ ఏంటి ఇది, నెక్స్ట్ ఏంటి ఇది. ఇంకా వీలైతే నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ నాకు అర్థం కాలేదు ఏం చేయాలంటే దాన్ని ఇంకా డివైడ్ చేసుకుంటా బుక్‌లో. యాక్చువల్లీ నేను ఒక బుక్ పెట్టుకుంటాననమాట నా పక్కన. ఆ బుక్‌లో నేను రాసుకుంటా. ఆ టాస్క్ ఏంటి ఒక్కొక్కటి చెక్ లిస్ట్ చేస్తే అట్లా ఓవరాల్ టాస్క్ అయిపోతది. అంటే ప్రొకాస్టినేషన్, లేజినెస్‌కి అతి పెద్ద సొల్యూషన్ ఏదుందంటే అది క్లారిటీ. ఎప్పుడైతే నీకు లైఫ్ మీద నీ డే టు డే టాస్క్ మీద క్లారిటీ వస్తదో లిటరల్లీ నీ ప్రొడక్టివిటీ అనేది పీక్స్‌లో ఉంటది. అని నీకు ముందే చెప్పిన. ఎవ్రీ డే టుమారో అనేది ఈరోజే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయి. నోషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఈ సిస్టమ్ నీకు బిల్డ్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ అప్పటి వరకు ఆగోకు. అప్పటి వరకు నువ్వు ఏదో ఒక నోషన్‌లో టు డూ లిస్ట్ పెట్టుకో. లేకపోతే చిన్న చిన్న సిస్టమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేయి. మెల్లమెల్లగా నువ్వు ఈ పొజిషన్‌కి వస్తావు. లేకపోతే ఇంకా బుక్‌లోనన్నా రాసుకోవచ్చు నీ టాస్క్స్‌ని. సో, ఇలా నువ్వు కూడా ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తావు. సో దట్ నువ్వు నీ ప్రొడక్టివిటీ అనేది మంచిగా ఉంటది. నీ యొక్క గోల్స్‌ని నువ్వు రీచ్ అవుతావు. సో, ఇది కథ అన్నమాట. సో, మర్చిపోకు ఆర్‌వీడీ నోషన్ అని కింద కామెంట్ చేయి. నేను మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా ఇది ఎలా బిల్డ్ చేయాలని. అలాగే నోషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి. నీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. బాయ్.